హాయ్ అండి, దిస్ ఈజ్ ఎల్వి శేష్ కుమార్, వాకృతి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్. ఫస్ట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఏదో మా దగ్గర ప్లాట్లు కొని కన్విన్స్ చేసి మిమ్మల్ని ఒప్పించడానికి మాత్రం కాదండి. ఫస్ట్ అసలు మీరు ప్లాట్లు సైట్ కొనేటప్పుడు మీరు ఏ విధంగా మూవ్ అవ్వాలి అంటే దాని మీద ఎంత క్లారిటీగా ఉండాలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది అప్రూవల్స్, తర్వాత లేఅవుట్ యాక్సెస్, ఆ లొకేషన్ డెవలప్మెంట్స్, ముందు డెవలప్మెంట్ ఆ లొకేషన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ గ్రోత్ స్కోప్ ఎలా ఉందో కూడా చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా మంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఊరికే ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఏదో రకం కొనేస్తారు. మీరేం చేస్తారు, అదంతా తెలుసుకోకుండా ఆ అప్రూవ్స్ ఉన్నాయా లేవా, లేదా ఎరా నెంబర్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోకుండా కొనేస్తారు. కానీ తర్వాత ఇవన్నీ తెలుసుకొని చాలా ప్యానిక్ అయ్యి రిగ్రెట్ అవుతారు. కానీ అప్పుడు ఉపయోగం లేదండి. సో మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ అప్రూవల్స్. కానీ మా తర్వాత ఏంటంటే ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైతే సైట్ తీసుకుంటున్నామో ఆ సైట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఎలా గ్రోత్ అవుతుంది, ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే ల్యాండ్ సైట్ డెవలప్మెంట్ చూసుకోవాలండి. సైట్లో డెవలప్మెంట్ మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయితే తర్వాత సైట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఆ చుట్టుపక్కల మన సైట్లో గ్రీనరీ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్స్ కానివ్వండి, మన రోడ్స్ ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒకసారి సైట్లో డెవలప్మెంట్. అదంటే సైట్లో మనం వెళ్ళి చూస్తే కనపడుతుంది. కానీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ మనం సైట్లో అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అవుతుంది, మనం ఇది లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, సపోజ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్లో ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా లేదా రీసేల్ చేసుకోవాలన్నా ఎంత గ్రోత్ అవుతుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కంపల్సరీగా చెక్ చేసుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు మేము ఉన్నాం వాకృతి ఇన్ఫ్రా అనుకోండి, మేము లీగల్ టీం కంపల్సరీగా మేము లీగల్ టీం పెట్టుకుని ఆ సైట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ముందు అక్కడ 0.01% డిఫరెన్స్ ఉన్న ఆ సైట్ జోలికి వెళ్ళండి. కంపల్సరీగా దాన్ని పక్కన పెట్టేసి ఇంకో దానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ మేము లీగల్ ఓకే అనుకున్నాక తర్వాత లీగల్ బాగుంది అనుకున్నాక మా టీం వేరే టీం వెళ్ళి ఆ సరౌండింగ్స్ లో మనకి సైట్ కొంటే మన కస్టమర్లు గ్రోత్ అవుతుందా లేదా, అలా గ్రోత్ అయ్యే విధంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి మేము మా టీంను పంపిస్తాం. దీనికోసం మేము దాదాపు నెలల తరబడి మేము దీనికోసం సమయం కేటాయిస్తామండి. సో ఇప్పుడు ఇప్పుడు మేము వాకృతి ఇన్ఫ్రా మేము ఇక్కడ ఓక్సన్ వ్యాలీ అని చెప్పి ఓక్సన్ యూనివర్సిటీ దగ్గరలో వెంచర్ వేసామండి. దాదాపు 56.5 acres కి ఎల్పీ నెంబర్లు వచ్చున్నాయి, రెరా నెంబర్లు వచ్చున్నాయి. అలాగే ఇంకా ఫ్యూచర్లో ఇంకా 40 acres ఎక్స్టెన్షన్ ఉందండి. మొత్తం త్రూ అవుట్ రౌండ్ ఫిగర్ 100 acres వరకు మేము అక్కడ డెవలప్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. 56.5 acres కూడా మేము మొత్తం మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్స్ వేసామండి. లోపల ఇంటర్నల్ గా సీసీ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ, కిడ్స్ ప్లే ఏరియా, ఇవే కాకుండా మేము అదనంగా అసలు అంటే మేము డిటిసిపి చేసినప్పుడు ఏ విధమైన మేము రిసార్ట్స్ అలాంటివి చేయాల్సిన పని లేదండి. కానీ మేము ఒక 2 acres లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తూ అంటే రిసార్ట్ టైప్ అనమాట. అక్కడ లైక్ స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, రైన్ డ్యాన్స్, బ్యాంకెట్ హాల్, ఓపెన్ థియేటర్స్, ఎంపీ థియేటర్ ఇలాంటివన్నీ ఇస్తూ అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక ఫెసిలిటీ కస్టమర్స్కి. రేపొద్దున రాకపోకలు ఉన్నాయనుకోండి, గ్రోత్ అయ్యింది, రేపొద్దున రీసేల్ చేసుకోవాలి. రీసేల్ చేసుకునేటప్పుడు చాలా చక్కగా ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. ముందు మా ఓక్సన్ వ్యాలీకి, ఓక్సన్ కౌంటీకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు అతి దగ్గరగా 1.5 కిలోమీటర్ దూరంలో ఓక్సన్ యూనివర్సిటీ ఉందండి. ఈ యూనివర్సిటీ అంటే డీమ్డ్ యూనివర్సిటీ అనేది ఇండియాలో టాప్ 10 కాలేజ్లో ఈ యూనివర్సిటీ ఒకటండి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కానివ్వండి, టెక్నికల్ కానివ్వండి, నెంబర్ 1 కోర్సెస్ ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇది మనకి దాదాపు 260 acres లో దాదాపు 1,500 to 2,000 స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీ అండి. ఇది ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మనం